సభా సరస్వతికి నమస్సులు. వేదిక మీద ఉన్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం నిర్వాహకులు, కార్యదర్శులు, అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పెద్దలు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా గురువు గారు కూడా ఉండి ఉంటారు బహుశా, డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారాలు. ఇంతకు ముందు 2-3 ఉపన్యాసాలు చేసిన ఆ ఉపన్యాసాలలో ప్రత్యక్షంగా నాకు పాఠం చెప్పినటువంటి గురువులను గురించి మాట్లాడే అవకాశం నాకు రాలేదు. అది వడలమందేశ్వరరావు గారు కావచ్చు, కడియాల వారు కావచ్చు, లేకపోతే సాహిత్య విమర్శలో ఉండేటటువంటి విషయాలు కావచ్చు. తెలుగు పీఠిక పై పరిశోధన చేసినటువంటి పెద్దలు ఆచార్య డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు సారస్వత పరిషత్తులో పాఠాలు చెప్పినటువంటి గురువు. పాఠాలు చెప్పినటువంటి గురువు అని అంటే పాఠం చదువుకొని తర్వాత మా ఇంటికి వెళ్ళిపోవటం లాంటిదే జరిగినా కూడా నేను పాఠాలు చెప్పడం మొదలైన తర్వాత నాకొచ్చిన ప్రతి సందేహానికి ఎప్పుడు కావాలన్నా సరే కాలేజీకి పరిగెత్తినా, ఫోన్లో పలకరించినా, లేదా మరో సందర్భమైనా సరే నా అనుమానాల్ని లేకపోతే నాకున్న సందేహాల్ని నిరంతరం తీరుస్తూ అందరూ చూసేటటువంటి ఒకానొక కోణానికి భిన్నమైనటువంటి కోణంతో ఒక ఆలోచనను అందించేటటువంటి గురువులు చంద్రశేఖర్ రెడ్డి గారు. అట్లా వారి దగ్గర చదువుకున్న 4 ఏళ్లు పక్కకు పెడితే ఆ తరువాత 20 ఏళ్లలో చదువుకున్నదే ఎక్కువ. ఇప్పటికీ ఏ సందేహం వచ్చినా వెంటనే సంప్రదించేటటువంటి పెద్దల్లో వారొకరు. అది భాషా శాస్త్రం కావచ్చు, సాహిత్య విమర్శ కావచ్చు, లేకపోతే సాహిత్య చరిత్ర పరిణామాల విషయం కావచ్చు. అది వారితో నాకుండేటటువంటి దగ్గరి సంబంధం. వారి తెలుగు పీఠిక పైన నన్ను మాట్లాడటానికి ఎంచుకున్నందుకు అరసం వారికి కృతజ్ఞతలు అర్పిస్తూ, సాహిత్య పరిశోధన, సాహిత్య విమర్శ జమిలీగా నడిచేటటువంటి కొన్ని పరిశోధనా గ్రంథాలు ఉన్నాయి. అంటే పరిశోధన కోసం జాబితాని కుప్పపోయటం మాత్రమే కాకుండా ఆ జాబితాకి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి విషయాల్ని వ్యక్తం చేస్తూ ఒక విమర్శనాత్మకమైనటువంటి కోణంలో కూడా దాన్ని చెప్పటం అన్న లక్షణం ఉన్నటువంటి గ్రంథాలు తెలుగు సాహిత్య పరిశోధన గ్రంథాలలో అరసం వారెన్నుకున్నటువంటి కొన్ని ఉన్నాయి. అదే సందర్భంలో అరసం ఎన్నుకోనటువంటి కొన్ని కూడా కనిపిస్తాయి. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, పరిశోధన, సాహిత్య విమర్శ ఈ 2 రంగాలలోనూ సమ ప్రాధాన్యంతో పనిచేసినటువంటి వ్యక్తులు సేకరణ మాత్రమే ఎక్కువ చేసి విశ్లేషణ దగ్గర వెనుకడుగు వేస్తూ ఉంటారు. లేదా విశ్లేషణ బాగా చేసినటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి సేకరణ విషయంలో వెనుకడుగు పడుతూ ఉంటారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఈ పరిశోధన గ్రంథం ఎంత సేకరణ ఉన్నదో అంతటి విశ్లేషణ, అదే సందర్భంలో మౌలికంగా ఏ విషయాలని ప్రస్తావించాలనో వాటిని స్పష్టంగా ప్రస్తావించినటువంటి ఒకానొక గ్రంథం. సాహిత్య చరిత్రల యొక్క క్రమ పరిణామంలో దీన్ని మాట్లాడుతున్నాం కాబట్టి నిజం చెప్పాలి అనంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు ఒక ధోరణిని, విప్లవ ధోరణులు గంగాధర్ గారిది, లేకపోతే ముత్యం గారి శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం, ఇవన్నీ గ్రహించినప్పుడు అవి సాహిత్య చరిత్రలో ఒక పార్శ్వాన్ని మాత్రమే, ఒక ధోరణిని మాత్రమే, ఒక ఉద్యమాన్ని మాత్రమే తడిమినటువంటి గ్రంథాలైతే తెలుగు పీఠిక నన్నయ్య కాలం నుంచి తాను పరిశోధన చేసినటువంటి కాలం దాకా, అంటే 1980ల దాకా, 80-85ల దాకా ఆయన ఆ మొత్తం కాలాన్ని సాహిత్య పరిణామాన్ని పరిశోధనాంశంగా ఎన్నుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, తెలుగు పీఠిక
సరిగ్గా అర్థం చేసుకుంటే వారు సేకరించినటువంటి విశ్లేషించినటువంటి పీఠికలని మాత్రమే ఒక వరసలో పెట్టినా సరే అదొక సాహిత్య విమర్శ చరిత్ర గ్రంథం అవుతుంది. అట్లాంటి అంశం ఎన్నుకున్నారు తెలుగు పీఠిక. అయితే ఇక్కడ ప్రాచీన సాహిత్యం అవతారిక పేరుతో చెప్పినటువంటి పీఠికకి, ఆధునిక సాహిత్యంలో పాశ్చాత్య ప్రభావంతో సాహిత్య విమర్శ వచన రచనలు ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి పీఠికకి మధ్య కొంత తేడా ఉన్నది. ఉన్నా అవతారికగా చెప్పబడేటటువంటి పీఠికలో ఉండేటటువంటి అంశాలు ఏమిటి, ఆధునిక యుగంలో వచ్చినటువంటి పీఠికల యొక్క లక్షణం ఏమిటి అని ఎన్నుకున్నారు. చాలా గమ్మత్తైన విషయం ఏమిటి అని అంటే, ఆ పీఠికకి సంబంధించిన అంశాలు ఎన్నుకున్నప్పుడు 4 వాక్యాలతో ఉండేటటువంటి పీఠిక మొదలుకొని 40 పేజీలు 100 పేజీల దాకా ఉండేటటువంటి పీఠికల దాకా ఉన్నాయి. అంటే ఒక కవి లేదా రచయిత రాసినటువంటి ఒకానొక రచనకి అభిప్రాయంగా చెప్పబడే 4 మాటల దగ్గర నుంచి ఆ పుస్తకాన్ని అనేక కోణాలలో విశ్లేషించేటటువంటి విస్తృతమైనటువంటి పీఠిక దాకా అనేక పీఠికలు ఉన్నాయి. అంటే సాహిత్యంలో ముద్రితమైన ప్రతి పుస్తకాన్ని గురించి మాట్లాడేటటువంటి ఒకానొక పరిశోధనాంశాన్ని ఎన్నుకోవటమే వారి ధైర్యాన్ని సూచిస్తోంది. సాధారణంగా మనం ఏదైనా ఒక అంశం ఎన్నుకుంటే ఎక్కడో దగ్గర ఒక పరిధిని నిర్మించుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ మీరు పీఠిక యొక్క లక్షణాలను చెప్పాలి అనంటే ఖచ్చితంగా 2 వాక్యాలున్నటువంటి పీఠిక మీరు చూడవలసిందే, 40 పేజీలు ఉన్నటువంటి పీఠిక మీరు చూడవలసిందే. అంటే తన సమకాలంలో ముద్రణ ప్రారంభమైన కాలం నుంచి ఏ ఏ రచనలన్నీ ముద్రితమయ్యాయో ఆ ముద్రిత రచనల్లో కవియే రాసుకున్నటువంటి పీఠికలు, ఆ కవిని గురించి రాసినటువంటి పీఠికలు అన్నిటినీ వడబోయటం అంటే ఒక పెద్ద సాహసమైనటువంటి పని. అందుకనే నేను ముందే ప్రస్తావించినట్టు సాహిత్య చరిత్ర మొత్తాన్ని అధ్యయనం చేసేటటువంటి ఒకానొక శీర్షిక తెలుగు పీఠిక. వారు 20వ శతాబ్దానికి మాత్రమే పరిమితమైనారు అంటే అర్థమేమిటి అనంటే 1900 కంటే ముందున్నటువంటి కావ్యాల సంగతి పక్కకు పెట్టండి, అవి పరిష్కరణలు ఆ రూపంలో వచ్చాయి. పూర్వరంగంగా దాని గురించి కూడా వారు మాట్లాడినారు. అంటే ఒక బైబిలో లేకపోతే తాతాచారికతలో లేకపోతే ఇంకో పుస్తకమో వచ్చి ఉంటే అలాంటి పుస్తకాలకు సంబంధించిన పీఠికల ప్రస్తావన అక్కడక్కడ చేశారు కానీ, లేదా వాటిని పెద్దగా ప్రస్తావించలేదు కానీ, మిగతా కావ్య సాహిత్యంగా చెప్పబడేటటువంటి వాటిలోనూ ముద్రిత ప్రతులుగా వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి రచనల్లోనూ ఏ రకమైనటువంటి పీఠికలు ఉన్నాయి అని సాకల్యంగా సరళంగా మాట్లాడినటువంటి పరిశోధన గ్రంథం సాహిత్య చరిత్ర గ్రంథం తెలుగు పీఠిక. దానికి వారు ఎన్నుకున్నటువంటి మార్గం 7 అధ్యాయాలు. ఆ 7 అధ్యాయాల్లో తొలి అధ్యాయం పీఠిక స్వరూప స్వభావాలు. పీఠిక స్వరూప స్వభావాలను గురించి మాట్లాడుతుంది. ఆ తరువాత పీఠిక ఉత్పత్తి వికాసాలు పూర్వరంగం, ఆ తరువాత ఉత్తర రంగం. ఉత్పత్తి వికాసాలని 2 భాగాలుగా చేసుకోవటంలోనే పరిశోధకుడిగా వారి ఆలోచన విధానం కనిపిస్తుంది. దాని వెనుక సూపర్వైజర్ గారి ఆలోచన, కె రంగనాథాచార్యుల వారి యొక్క ఆలోచన రీతి ఇవన్నీ ఉంటే ఉండవచ్చు గాక, కానీ ఆ చర్చ వాటిని అంగీకరించి వాటిని సమన్వయించుకొని చెప్పేటటువంటి సందర్భంలో పీఠికని వారు 2 భాగాలుగా విభజించుకున్నారు. ఒకటి
పూర్వరంగము, 2 ఉత్తర రంగం. పూర్వరంగంలో ప్రాచీన కావ్యానికి సంబంధించినటువంటి ముద్రణ పీఠికలు, అవతారికలు ఇట్లాంటి విషయాలన్నీ ఉంటే, ఉత్తర రంగంలో ఆధునిక ఉత్తర రంగంలో వచ్చినటువంటి మార్పు అంటే ప్రాచీన ఆధునిక అనేటటువంటివి సంస్కృతం నుంచి వచ్చినటువంటి వాటిని, ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి వాటిని అన్నిటినీ కూడా పూర్వరంగంలో కొంత మాట్లాడి, ఆ తర్వాత తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాల్ని ఉత్తర రంగంలో మాట్లాడారు. ఆ తరువాత ప్రాచీన కావ్య ముద్రణ పరిష్కృత ప్రతులుగా ఉన్నటువంటి కావ్యాలని ఎన్నుకొని వాటికి వచ్చినటువంటి పీఠికల్ని తరువాతి అంశంగా ఎన్నుకున్నారు, కావ్య ముద్రణ పీఠికల్ని. ఆ తరువాత కవిత్వ ఉద్యమ పీఠికలు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర అంటే ఉద్యమ సాహిత్యమే అన్న అభిప్రాయం చాలా ప్రబలుతున్నటువంటి కాలంలోనే ఆయన ఉద్యమేతర కవిత్వం అన్న ఒకానొక శీర్షికని కూడా పరిశోధన గ్రంథంలో ఎంచుకొని, ఆ పరిశోధనా గ్రంథానికి ఉద్యమేతర కవిత్వం అని హేతువాదము, అనుభూతివాదము, సంప్రదాయవాదము వాటిలో వచ్చినటువంటి పీఠికల్ని కూడా తన పరిశీలనాంశంగా ఎన్నుకున్నారు. తన పీఠికలన్నీ కూడా కవిత్వ పీఠికల్ని కేంద్రంగా చేసుకున్నదే అయినా సరే 7వ అధ్యాయంలో కవిత్వేతర రచనలకు వచ్చినటువంటి పీఠికలని కూడా కొంత చర్చించారు. అయితే కవిత్వ రంగంలో వచ్చినటువంటి పీఠికల మీద జరిగినంత చర్చ కవిత్వేతర రంగంలో వచ్చినటువంటి పీఠికల మీద అంతగా జరగలేదు. బహుశా వారు తెలుగు పీఠికలో కవిత్వం మాత్రమే ప్రధానంగా ఎన్నుకోవటానికి అవతారికా సంప్రదాయం కావ్యంలోనే ఉండటం, ఆధునిక కవిత్వంలో పీఠికల ప్రాధాన్యం కవిత్వంలోనే ఎక్కువగా కనిపించటం, ఇలాంటి కారణాలు బహుశా కవిత్వానికి వారు పరిమితం కావటానికి కారణమై ఉండవచ్చు. అయినా ఒక అధ్యాయంలో తరువాతి పరిశోధకులకు అవసరమైనటువంటి ఒకానొక కవిత్వేతర ప్రక్రియల్లో కూడా పీఠిక నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి అని వారు ఒక అధ్యాయంలో మాట్లాడారు. ఇది స్థూలంగా వారు వేసుకున్నటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికే చెప్తోంది ఏమని, మొత్తం తెలుగు సాహిత్యాన్ని తాను ఏ రూపంలో గమనిస్తున్నాను అని. ఇక్కడ చాలా మౌలికంగా వారు సాహిత్య ప్రక్రియా వికాసాన్ని సూచించేటటువంటిది అంటే పీఠిక అన్నది ఎలా ప్రారంభమై ఎలా కొనసాగుతూ ఉన్నది అనేటటువంటి ఒకానొక అంశం మౌలికమైనటువంటిది. ఇక్కడ తెలుగులో పీఠిక అనేటటువంటి ఒక ప్రక్రియ ఏ రకమైనటువంటి వికాసాన్ని పొందింది అని ఆధునికంగా తెలుగు సమాజానికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి గ్రంథం తెలుగు పీఠిక. తెలుగు పీఠికకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అని వారు ఏమంటారు అని అంటే, ఒక్క పీఠిక కవిత్వానికి సంబంధించి కావచ్చు, నవలకి సంబంధించింది కావచ్చు, ఇతర సాహిత్య ప్రక్రియకి సంబంధించింది కావచ్చు. పీఠిక చేసే పని ఏమిటి అని అంటే, సాహిత్య సిద్ధాంతాలు, అందులో ఉన్న భాష, అందులో ఉన్న చరిత్ర, అందులో ఉన్న సామాజిక జీవితం, అందులో ఉన్న సాంస్కృతిక అంశాలు, పీఠిక వీటన్నిటినీ అధ్యయనం చేయటానికి పునాదిగా ఉండేటటువంటి అంశము. అయితే పీఠికని చులకన చేసినటువంటి ఒకానొక సమాజం కూడా మనకి కొంత కనిపిస్తుంది. దానికి కారణం కూడా సమాజమే, సాహిత్య సమాజమే. అదేమిటి అంటే పీఠికా పాండిత్యం అని ఒక మాట ఉంది. పీఠిక చదువుకొని మాట్లాడుతూ ఉంటారు, ప్రిఫేస్ చదివి మాట్లాడుతుంటారు, పుస్తకంలోనికి పోరు అనేటటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. అక్కడ పీఠికని తక్కువ చేసినట్టుగా అంటే పీఠికను చదువుకొని మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు, పుస్తకం చదవట్లేదు అనేటటువంటి మాట అంటున్నారు. అక్కడ దాని ఉద్దేశం ఏమిటి అంటే, పుస్తకం కంటే ఒక్కొక్కసారి పీఠికే ఎక్కువ మాట్లాడుతుంది. అలాంటి సందర్భంలో అసలు పీఠిక అసలైనటువంటి పుస్తకం దగ్గరికి వెళ్ళేటటువంటి ఒకనొక అంశంగా దాన్ని గ్రహించినప్పుడు ఈ సమస్య దూరం అవుతుంది. ఇది మొదటి అంశం. రెండవది, మౌలికంగా పీఠికను గురించి వారు మాట్లాడిన సందర్భంలో పెద్దలందరూ కూడా చెప్పే మాటే,
అదేమిటి అని అంటే, వ్యాసం రాయటానికి, మీరు ఒక రచన చేసుకోవటానికి ఎవరి ప్రమేయము అక్కర్లేదు. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని, మీ మనసుకు తోచినటువంటి ఆలోచనల్ని మీరు హాయిగా పుస్తకం మీదికి, పేపర్ మీదికి తెచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళగలరు. కానీ పీఠిక అన్నటువంటి ఒకానొక అంశం ఎట్లా ఉంటుంది అని అంటే, రచయిత యొక్క అభిప్రాయాన్ని, మీ అభిప్రాయాన్ని సంవదించి మాట్లాడాలి. సంవదించి అంటే వ్యతిరేకించకూడదు అనే అర్థంలో కాదు ఇక్కడ. అక్కడ ఒక సంభాషణగా ఉండవచ్చు అక్కడ ఆ ఇద్దరి మధ్య. కాబట్టి పీఠిక రచయిత అభిప్రాయాలతో కలిసేది కావచ్చు, కలవనిది కావచ్చు. కానీ పీఠికకి రచన లేకపోతే పీఠిక లేదు. అంటే మిగతా ప్రక్రియలకి మనసులో కలిగినటువంటి భావాలు, ఆలోచనలు రచనా రూపాన్ని పొందితే, పీఠికకు మాత్రం రచనే పునాది అని ఒక మౌలికమైనటువంటి సూత్రాన్ని ప్రతిపాదించి దాని నుంచి ముందుకు వెళ్తారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది చెప్పడానికి ప్రత్యేకంగా పరిశోధన ఏం అవసరం లేదు కదండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మన అభిప్రాయాలకి, మన ఆలోచన విధానాలకి, మన చింతనకి దూరంగా ఉన్నటువంటి ఒకానొక గ్రంథం మన దగ్గరికి పీఠిక రాయమని వచ్చినా, అప్పుడు ఆ రచనని చూసినప్పుడు కలిగినటువంటి భావాలు, ఆలోచనల్ని వ్యక్తం చేయటానికి ఆ రచన పునాది అవుతుంది. కాబట్టి వైయక్తికమైనటువంటి అభిప్రాయాల కంటే కూడా పీఠికకి రచయిత రచనలో చూపించినటువంటి అభిప్రాయాలు ప్రధానంగా ఉన్నాయి అని ఒక విషయం చెప్తారు. ఈ మాట వారు ఎందుకు అన్నారు అని కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళితే ఏమనిపిస్తుంది అంటే, అసలు పుస్తకాన్ని వదిలిపెట్టిన పీఠికలు కూడా ఉన్నాయి. వాళ్ళ ధోరణిలో వాళ్ళు, వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి పీఠికలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ దృక్పథాల్ని పరిచయం చేసుకున్న, వాళ్ళ కాన్సెప్ట్స్ ని చెప్పుకున్నటువంటి, వాళ్ళ భావనల్ని చెప్పుకున్నటువంటి పీఠికలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మొదటిలోనే వారి లాంటి మాట అనటం వెనక కారణం ఏమిటి అంటే, అయ్యా పీఠిక రచయిత రాసినటువంటి రచనలో ఉన్నటువంటి సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైనటువంటి లేదా రాజకీయపరమైనటువంటి అంశాలని వ్యక్తం చెయ్యాలి. కానీ ఆ రచయిత దృష్టిని, రచయిత ఆలోచనల్ని పక్కకు పెట్టి మనదైన అభిప్రాయాల్ని చెప్పుకుంటూ వెళ్ళటం పీఠికల్లో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి పీఠికకి పునాది రచనే అని మొదటగానే చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది అనిపిస్తుంది. అందుకనే వారు అలాంటి ఒక అభిప్రాయాన్ని చెప్తారు. ఆ తర్వాత అక్కిరాజు ఉమాకాంతం గారు లాంటి వాళ్ళు ఉపోద్ఘాత అధికరణం పేరుతో 25-30లోనే ఆ టైంలోనే ఈ ఉపోద్ఘాతాలు ఎక్కువై ఏం చేస్తున్నాయి అన్న ఒక నిరసనని కూడా వ్యక్తం చేశారు. వాటన్నిటినీ మనసులో పెట్టుకొని విషయ చర్చ లేదా విషయ విమర్శ చేసే మంచి ఉపోద్ఘాతాలని అందరూ అంగీకరిస్తారు. అది అక్కిరాజు ఉమాకాంతం కూడా అంగీకరించారని చెప్తూ, ఆబ్జెక్టివ్ స్టడీగా ఉండేటటువంటి సాహిత్య విమర్శ, ఆబ్జెక్టివ్ స్టడీగా ఉండేటటువంటి సాహిత్య విమర్శ దృష్టితో ఉన్నటువంటి పీఠికలు ఎప్పుడూ సాహిత్యంలో ఒక పాత్రను నిర్వహిస్తాయి అని. అయితే వారు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే, ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు 4 వాక్యాలు ఉన్నది పీఠికే, 40 వాక్యాలు ఉన్నది పీఠికే, 40 పేజీలు ఉన్నది పీఠికే. ఏం చేయాలి? ఈ సమస్య ఉన్నది. అందుకని వారు సాహిత్య చరిత్రకు, విమర్శకు ఏ రకంగానూ పనికిరానటువంటి పీఠికల్ని నా పరిశోధనాంశంగా, పరిశీలనాంశంగా నేను ఎన్నుకోలేదు అని చాలా స్పష్టంగా మొదటే చెప్పారు.
దాని ద్వారా వారు ఏం చేశారు అంటే 4 వాక్యాలలో ఒకానొక అభిప్రాయం చెప్పి సాహిత్య చరిత్రలో దానికి ఒక ముద్ర ఉంటే దాన్ని తీసుకున్నారు. 400 పేజీలుండి లేదా 40 పేజీలుండి సాహిత్య చరిత్రలో అది ఒక ప్రధానమైన పాత్ర నిర్వహించకపోతే దాన్ని తీసుకోలేదు. అంటే చాలా స్పష్టంగా సాహిత్య విమర్శ చరిత్ర క్రమ పరిణామాన్ని లేదా ఆ క్రమాన్ని మరింత పెంచేటటువంటి ఒకానొక పరిస్థితిని ఆ పీఠిక ఏ రీతిలో కలిగించింది అన్న ఒకానొక అవగాహనతో సాహిత్య చరిత్రకు సాహిత్య విమర్శకి అవసరం లేనటువంటి పీఠికలు తన పరిశీలనలోకి రావు అని చాలా స్పష్టంగా ముందు చెప్తున్నారు. ఆ తర్వాత పీఠికల్ని వారు ఒక 6-7 రకాలైనటువంటి విభజనలుగా చేసుకున్నారు. ప్రక్రియాపరమైన పీఠికలు, తర్వాత పీఠికా రచయిత అంటే గ్రంథకర్త పీఠికాకర్త ఉన్నవి, గ్రంథకర్త మరో రచయిత ఉన్నవి. అంటే నేను రాసిన పుస్తకానికి నేనే పీఠిక రాసుకోవడం ఒక పద్ధతి అయితే, నేను రాసిన పుస్తకానికి మా గురువు గారితో అలాగే రాజపాలెం వారితో రాయించుకున్నటువంటి పీఠిక మరో రకమైతే, గ్రంథకర్త రచనకి ప్రచురణకర్త రాసేటటువంటి పీఠిక మరో రకమైతే, లేదా పరిష్కర్త లేకపోతే సంపాదకుడుగా ఉండేటటువంటి వాడు రాసేటటువంటి పీఠిక మరో రకమైంది. అంటే పీఠికా రచయితలు ఎన్ని రకాల వాళ్ళు అంటే స్వీయ రచయిత, స్వీయ రచనకి వాడే రాసుకున్నవాడు, తన రచనకి ఇంకొకళ్ళు రాసిన వాళ్ళు, ప్రచురణకర్తగా ఉన్నవాడు రాసింది, పరిష్కర్త లేదా సంపాదకుడు రాసింది. ఇలా ఇన్ని అలాగే బంధువులు రాసిన పీఠికలు కూడా ఉన్నాయి. అంటే పీఠికాకర్త ఎవరు, పీఠికలో ప్రక్రియ ఏమిటి, పీఠికాకర్త ఎవరు అన్న తర్వాత పీఠికలలో ఉండే సాహిత్య సిద్ధాంతాలు, సామాజిక అంశాలు లేదా సిద్ధాంతాలు ఏమిటి అన్నప్పుడు వాటిని చెప్పేటటువంటి క్రమంలో ప్రాచీన సాహిత్యానికి రాసేటటువంటి పీఠికలు ఎలా ఉండేవి, ఆధునిక సాహిత్యానికి రాసేటటువంటి పీఠికలు ఎట్లా ఉండేవి అనుకున్నప్పుడు రచన రచయిత అంటే దాంట్లో ఉండే అంశాలు ఏమిటి అంటే రచన రచయిత పరిచయం, రచయితకు హితబోధ చేసేవి, గుణదోషాలను చెప్పేవి, ఒక దృక్పథంతో రచనను చూసేవి, పీఠికాకర్త స్వవిషయం చెప్పకపోతే చెప్పటం, పీఠికాకర్త స్వవిషయం చెప్పుకోవటం, రచనా ప్రణాళికను చర్చించేవి. ఇవి ఇన్ జనరల్ గా ఉండేవి. ఇక్కడ స్వీయ పీఠికలో చేరేటటువంటి అంశాలు ఏమిటి అంటే పీఠికాకర్త స్వీయ విషయం, రచనా ప్రణాళిక. ఇది గ్రంథానికి పీఠిక రాసేటటువంటి వ్యక్తి కంటే కూడా ఆ గ్రంథాన్ని రాసిన వ్యక్తికే ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి ఆ పీఠికాకర్త చెప్పుకున్నప్పుడు ప్రత్యేకంగా ఏం తెలుస్తాయంటే ఆ రచన చేయటంలో తాను పడ్డ శ్రమ తెలుస్తుంది. అది పీఠికాకర్తకి అంతగా అవగాహన ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కాబట్టి అందులో ఉండే ఇష్టానిష్టాలు, పాండిత్య ప్రకర్ష, స్వీయ విన్యాసం వంటివన్నీ కూడా రచయిత తన గురించి తాను చెప్పుకున్న వాటిలో చేరతాయి. మిగతావన్నీ ఇంచుమించుగా పీఠికాకర్తకి ఈయనకి మధ్య ఒక మౌలికంగా కనిపించే అంశం. ఆ తరువాత పీఠిక రూపం ఎట్లా ఉండాలి అంటే పద్యం ఉండవచ్చు, గద్యం ఉండవచ్చు, సంభాషణాత్మకంగా ఉండవచ్చు అని కొన్ని రకాలుగా విభజించారు. అట్లాగే పీఠిక గ్రంథాల యొక్క భేదాలు ఏమిటి అంటే కావ్యావతరిక పీఠికలు వేరు, పరిష్కరణ ముద్రణ పీఠికలు వేరు, లక్షణ గ్రంథాల పీఠికలు వేరు, ఆధునిక రచనల పీఠికలు వేరు, కవితా సంపుటులకు కవితా సంకలనాలకు. ఇక్కడ సంపుటి సంకలనం అన్న దాన్ని కూడా చాలా స్పష్టంగా పరిభాష దృష్టితో వారు వాడారు. ఒకరు రాసినటువంటి రచన సంపుటి అయితే, రాసిన ఒక 50 కవితలు సంపుటి అయితే 10 మంది కలిసి ఒక అంశం మీద రాసినటువంటి కవితలు 100 కవితలు లేదా 100 మంది రాసిన కవితలు సంకలనం అవుతాయి. అలాంటి సంకలనాలకు వచ్చినటువంటి పీఠికలు
వాటిని కేంద్రంగా చేసుకొని ఒక విభాగం చేశారు, అంటే గ్రంథాన్ని బట్టి. అట్లాగే పీఠికలో భాష ఎలా ఉంది అంటే ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము, తెలుగు పుస్తకాలకి హిందీలో రాసినటువంటివి, ఇతరం అనేటటువంటి పద్ధతిలో వాటిని విభజించారు. అంటే పీఠిక అనే ఒకానొక రూపాన్ని మొట్టమొదటగా స్పష్టంగా మనకు పరిచయం చేస్తారు. పరిచయం చేసి వివిధ పీఠికల్ని, వివిధ రచయితలు చెప్పినటువంటి మాటల్ని, వాటన్నిటినీ, పీఠిక ఉండే నిర్వచనాల్ని లేదా నిఘంటువులు చెప్పినటువంటి నిర్వచనాల్ని, వీటన్నిటినీ గ్రహించి వారు ఒక నిర్వచనం ఇచ్చారు. కొంచెం నిర్వచనం సుదీర్ఘమైంది అయినా, ఒక గ్రంథానికి ముందు ఆధారాలు, చరిత్ర, పరిధి, ప్రణాళిక, పద్ధతి, ప్రయోజనం, లక్ష్యం మొదలైన వాటిని వివరిస్తూ, సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్తూ, గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి అవసరమయ్యే అధిక సమాచారాన్ని అందించే ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన రచన పీఠిక అని ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. అయితే ఈ నిర్వచనంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్తూ అన్న ఒకానొక మాట ప్రాచీన కావ్య పరిష్కరణలకు వర్తించేది. అలాగే తెలుగు పరిశోధనను, లేకపోతే సాహిత్య అకాడమీను, లేకపోతే మరో సంస్థను ఒక పుస్తకాన్ని ప్రచురిస్తుంది. ఆ పుస్తకంలో వివిధ వ్యక్తుల వ్యాసాలు, వివిధ వ్యక్తుల యొక్క కవితలో, వివిధ వ్యక్తుల యొక్క కథలో వచ్చి చేరాయనుకోండి, అప్పుడు ఆ రచనలోకి వాటన్నిటినీ తీసుకోవటానికి అనుమతి ఇచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పటం అన్నది ఆ మాటకి అర్థం. ఇక్కడ కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఏమిటి? ఒకరు రాసుకున్న పుస్తకానికి ఒకరు అంటే, ఆ నిర్వచనాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు వారు ఒక రచయిత రాసిందనో, ఒక రచయిత సంపాదకుడుగా కూర్చిందనో, లేకపోతే ఒక సంపాదకుడు కూర్చిన దాని మీద తాను రాస్తున్నదనో, లేదా తానే సంపాదకుడై తానే పీఠిక రాస్తున్నదనో, లేదా కావ్య పరిష్కరణ అను, ఇన్ని రకాలైనటువంటి అంశాలని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనాన్ని ఎన్నుకోకుండా చాలా స్పష్టంగా ప్రాచీన, ఆధునిక, కవిత్వ, కవిత్వేతర, ఇతర ప్రక్రియలన్నిటికీ కూడా అన్వయించే విధంగా ఒక నిర్వచనాన్ని తయారు చేశారు. దాంట్లో చాలా జాగ్రత్తగా గుర్తించవలసింది చరిత్ర, ఆధారము, పరిధి, ప్రణాళిక, పద్ధతి, ప్రయోజనం, లక్ష్యం. ఆ రచనకి ఎలా ఉన్నాయి అవి మాట్లాడాలి. అలా మాట్లాడుతూ వ్యాసంలాగా అనిపించకపోవటం అన్నది మరో కత్తి మీద సాము. ఇవన్నీ వ్యాసానికి కూడా వర్తిస్తాయి కదా, మామూలు వ్యాసానికి కూడా వర్తిస్తాయి కదా. అందుకని దానికంటే భిన్నంగా, అంటే మూల రచయిత లేదా ఆ పుస్తకాన్ని వ్యక్తం చేసే విధంగా దీనికి రాయటం. అంటే వ్యాస నిర్మాణానికి, పీఠికా నిర్మాణానికి వ్యాసంగానే భావించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీఠిక రాయటం వేరు, వ్యాసం రాయటం వేరు. కాబట్టి ఆ ప్రత్యేక వ్యక్తిత్వం అన్న మాట వాడాల్సి వచ్చింది. అలాంటి ఒకనొక రెండవది, ఒక రకంగా ఇంతకు ముందే ప్రస్తావించుకున్నట్టు పరకాయ ప్రవేశం చేయాల్సిన అవసరం కూడా పీఠికాకర్తకు ఉంటుంది, రచయితలోకి, ఆ రచనలోకి. అందుకని దీన్ని రాసేటటువంటి ఒకనొక మెలకువకు ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. రూపపరంగా 6 భేదాలు, ఆ రకంగా చాలా స్పష్టంగా, అంటే ఎక్కడ ఒక వాక్యం అలా థీసిస్ రాయొచ్చా, ఒక వాక్యం తీసేయటానికి, ఒక వాక్యం కొత్తగా చేర్చడానికి అవకాశం లేకుండా చెప్పేటటువంటి ఒక స్వభావం అందులో కనిపిస్తుంది. అట్లాగే కర్త ఎవరు అంటే, కావ్యానికి సంబంధించినటువంటి పీఠికల చరిత్ర చెప్పే సందర్భంలో కేవలం సంస్కృత సాహిత్యాన్నే కాకుండా భారతీయ సాహిత్యాన్ని, అట్లాగే
ఇంగ్లీషు సాహిత్యాన్ని, గ్రీకు, లాటిన్, ఆంగ్ల సాహిత్యాల్లో వచ్చినటువంటి వాటిని కూడా పీఠిక అన్నది ఎలా కనిపిస్తూ ఉంది. సృజనాత్మక రచనలైనటువంటి నాటకాల్లో కూడా ప్రస్తావన పేరుతో, నాందీ వాక్యాల పేరుతో ఉండే పీఠికలు ఎట్లా ఉంటాయి, వాటన్నిటిని గురించి మాట్లాడి చాలా నిడివి ఎంత ఉంటుంది, దాని కర్తలెవరు, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వారు చేసినటువంటి ఒక గొప్ప పనేమిటి అని అంటే, పీఠిక వల్ల ఉన్న ప్రయోజనం ఏమిటి అంటే, చాలా దాన్ని మొత్తం పీఠికల్ని 2 భాగాలు చేసుకున్నారు వారు. తన రచనకి తానే రాసుకున్న పీఠిక వల్ల ప్రయోజనం ఏమిటి, తన రచనకి ఇంకొకరు రాసినటువంటి పీఠిక వల్ల ప్రయోజనం ఏమిటి అని 2 భాగాలు చేసుకొని, స్వీయ పీఠికల వల్ల గ్రంథ నేపథ్యం, ఆ వస్తువు ఎన్నుకోవటంలో ఉన్న కారణాలు, రచయిత లక్ష్యం, వ్యక్తిగత జీవిత విశేషాలు స్వీయ పీఠికలో తెలుస్తాయి. ఇతరులు రాసిన పీఠికల్లో అంటే భిన్న పీఠికల్లో గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యం, గ్రంథ విషయము, గ్రంథం యొక్క సమీక్ష, గ్రంథం యొక్క లక్ష్యమేమిటి, ఆ కవి కాలమేమిటి, అతని వ్యక్తిత్వం ఏమిటి, అతని జీవితము, శైలి, విషయం ఏమిటి, పరిష్కరణ, గ్రంథ ప్రశంస. ప్రాచీన ఆధునిక కావ్యాల్ని, పీఠికల్ని రెండింటిని కేంద్రంగా చేసుకొని గ్రంథ విషయాన్ని 2 భాగాలు చేసేశారు. మనకు మనమే రాసుకున్న పీఠికలు, మన రచనకి ఇంకొకరు రాసిన పీఠికలు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం మన పీఠికకి మనమే రాసుకున్న దానికి చారిత్రక ప్రాధాన్యం ఏముంటుంది, సాహిత్య విమర్శలో అది నిర్వహించే పాత్ర ఏమిటి, ఇలాంటి సందేహం మనకు వస్తుంది. అలాంటి పీఠికల్ని నా పరిశోధనాంశానికి ఎన్నుకున్నాను కదా అని. అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటి అనంటే, ఇతరులు రాసినటువంటి పీఠికలో ఏదైనా వాద వివాదాలకి, చర్చోపచర్చలకి అవకాశం ఉండటం సాహిత్య చరిత్రకి, విమర్శకి ప్రధానమైతే, స్వీయ పీఠికలు ఆ రచన పుట్టిన నేపథ్యాన్ని మిగతా వారి కంటే రచయితే స్పష్టంగా చెప్పుకోగలడు కాబట్టి ఆ రకమైనటువంటి అంశం సాహిత్య చరిత్రకి దోహదం చేస్తుంది. అలాంటి దోహదం చేసేటటువంటి అంశాలని స్వీయ పీఠికలుగా చూపించి వాటిని పరిశోధనాంశంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత గ్రంథానికి పీఠిక అట్లాంటిది అన్నాం. ఆ తరువాత బాలకాండలో ఇంకో మౌలికమైనటువంటి అంశం ఉంది. అదేమిటి అంటే, పీఠికలు ముందు రాస్తారా తరువాత రాస్తారా, ఇప్పుడంటే తర్వాత రాయిస్తున్నాం అనేటటువంటి ఒకనొక చర్చ ఉంది. అసలు పీఠిక అవతారిక లేనటువంటి నాచన సోముడి లాంటి కావ్యాలు కూడా ఉన్నాయి, ఉత్తర హరివంశం లాంటి కావ్యాలు కూడా. దాని స్వభావం ఏమిటి, ఒకడు రాస్తే మరొకడు అవతారిక రాసినటువంటి విషయాలు, ఇలాంటివన్నిటినీ మనసులో పెట్టుకొని ప్రాచీన కావ్య అవతారికలకు సంబంధించినటువంటి విషయాన్ని రామాయణం ఆధారంగా, వాల్మీకి రామాయణం ఆధారంగా కూడా మాట్లాడతారు. మొదటి 4 సర్గలు తరువాత రాయబడినవేమో అనేటటువంటి, ఏమిటి వారికి స్పష్టమైన అభిప్రాయం, తరువాత రాయబడినవి అని. ఇందులో ఇంకో మౌలికమైనటువంటి విషయం ఏమిటి అంటే, సరే పీఠికలు ఇవాళ కావ్యాల్లో కనిపిస్తున్న, తెలుగు కావ్యాల్లో కనిపిస్తున్న దానికి కారణం ఏమిటి అంటే, ఫ్యూడల్ వ్యవస్థకి సంకేతంగా తెలుగు పీఠికల యొక్క వికాసం లేదా ఇదంతా జరిగింది అని. దాంట్లో చాలా మౌలికమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనస్తత్వం ఆధారంగా కావ్యావతారికలు పీఠికల్ని విశ్లేషించటం. మనస్తత్వం ఏమిటి ఇక్కడ, సైకాలజీ ఏమిటి అని అనిపిస్తుంది. అంటే ఒక సుదీర్ఘమైనటువంటి 1000-2000 పద్యాలతో ఒక సుదీర్ఘమైన రచన ఒక కవి చేస్తూ ఉన్నప్పుడు పాఠకుడిని వాడు ఏం చదువుతున్నాడు అన్న ఒకానొక భ్రమలో పెట్టి 2000 పద్యాలు చదివించటం సరికాదు. కాబట్టి పాఠకుడికి తాను ఏం చదవబోతున్నాను, తాను చదవబోయే కథలో ఉన్న ప్రధాన విషయమేమిటి అని అర్థం కావటానికి ఏం చేశారట అంటే, కథా సంగ్రహాన్ని పీఠికలోనే
కథా విషయాన్ని పీఠికలోనే చెప్పే ఒక సంప్రదాయం వచ్చింది అని చెప్పారు. ఇది సాహిత్య చరిత్రకి పీఠికల్లో, అవతారికల్లో కుకవి నింద, పూర్వకవి స్తుతి, రాజుకు అంకితమిచ్చే పద్యం, రాజుని పొగడటం, ఇవన్నీ కూడా భౌతికంగా కనిపించే కారణాలు, కళ్ళ ముందు కనిపించే కారణాలు. రాజు రాయమన్నాడు, వీడు రాశాడు. రాజు అంకితం తీసుకున్నా అన్నాడు, తర్వాత వీడు అవతారిక రాసి అంకితం ఇచ్చాడు. తనకిష్టమున్న కవిని, ఇష్టం లేని కవిని, వాళ్ళని ఏదో ప్రస్తావించాడు. కానీ కథా సంగ్రహం ఎందుకు చెప్తున్నాడు అవతారికలో? కథా సంగ్రహం చెప్పవలసిన అవసరం ఏమొస్తుంది అనటానికి సాహిత్య చరిత్ర లేదా కవులు ఎవరూ కూడా ఈ అంశాన్ని స్పృశించలేదు. వారి తర్వాత కూడా ఎవరు స్పృశించలేదు. మనోవైజ్ఞానిక కోణం నుంచి దానికి ఒక సిద్ధాంతాలను, ఫ్రాయిడియన్ అవన్నీ తీసుకొచ్చేం పెట్టలేదు. మానవ మనస్తత్వంలో 1 గంటన్నర 2 గంటలు మాట్లాడుతుంటే నేనేం మాట్లాడబోతున్నానన్న ఒక ఉపోద్ఘాతం ఉంటుంది. ఆ ఉపోద్ఘాత స్వభావం కావ్య అవతారికల్లో ఎట్లా సైకలాజికల్ దృష్టితో చూడవచ్చు అని మొత్తం తెలుగు కావ్యాలన్నిటినీ ఒక జంట కట్టి మాట్లాడారు. అది ఇంకో రకమైనది ఏమిటి అంటే, చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజపాళెం వారు కూడా నన్నయ్య ఒరవడి మీద ఆలోచన చేసి ఉన్నారు. అవతారిక అందరూ అలాగే నిర్మించినారు కదా. అంటే ఒక ఒరవడిగా నిర్మించటంలో ఎంతటి భౌతిక కారణాలు, మానసిక కారణాలు, సాహిత్య కారణాలు, ఇవి 3 ఉన్నాయని మాట్లాడటం తెలుగు పీఠికలలో మిగతా రచనల కంటే ప్రత్యేకంగా కనిపించే లక్షణం. చాలా గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, వారు మార్క్సిస్టు ఆలోచన విధానంతోనూ సామాజిక భూమికతో సాహిత్యం చూసేటటువంటి స్వభావం ఉన్న, వస్తు రూప సమ్మేళనాల పట్ల చాలా స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టత, వివరణ చెప్పగలిగే పద్ధతిలోనే ఆయన రాతలు ఎప్పుడూ ఉంటాయి. సాహిత్య కోణం లేకుండా మనం సామాజికమైనటువంటి విషయాన్ని ఎంత చెప్పినా లాభం లేదు అన్న ఒకానొక స్వభావం కూడా వారి రచనల్లో కనిపిస్తుంది. అది పీఠికలలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది, తెలుగు పీఠికలో. ఆ తరువాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే, మొత్తాన్ని ఇంతకుముందే ప్రస్తావించినట్టు దేవతాస్తుతి, ఫలశ్రుతి, సాంకేతికంగా పీఠిక పెరిగిన తర్వాత మూలాన్ని చెప్పటం, కవితా పరామర్శ చేయటం, కవిత్వాన్ని విశ్లేషించటం లేదా విమర్శించటం, కవి యొక్క స్వీయ ప్రసక్తి చేయటం, సుకవి స్తుతి, కుకవి నింద, దుర్జన నింద, అట్లాగే ఫ్యూడల్ వ్యవస్థకి సంకేతంగా ఉండటం, ఇవన్నీ కూడా ఒక క్రమ పరిణామంలో మొదటి 3 అధ్యాయాల్లో నిర్మించుకుంటూ వచ్చారు. 2-3 అధ్యాయాలు, పూర్వరంగం, ఉత్తరంగ రంగం అని నేను మాట్లాడినప్పుడు నిర్మించుకుంటూ వచ్చారు. ప్రశంసా వాక్యం మాత్రమే నేను పీఠికగా ఎన్నుకోలేదు అనే ఒక మౌలికమైనటువంటి విషయాన్ని పెట్టుకొని ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, సాహిత్య పరిణామంలో ఒక 2-3 విషయాలు ప్రస్తావించి ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రాచీన కావ్య ముద్రణల యొక్క పీఠికలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. కవి కాలము ఒక ఫార్మాట్ తయారు చేసుకున్నారు. కానీ ఆధునిక సాహిత్యానికి లేదా ఒక కవికి, రచయితకి రాసేటటువంటి పీఠికల దగ్గరికి వచ్చేసరికి కవితా పరామర్శ, కవిత్వానికి ఉండేటటువంటి ఒకానొక స్వభావం, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చాయి. అంటే ప్రాచీన కావ్యాల్లో ఆయా కవులు తమ స్వీయ కవితా లక్షణాన్ని చెప్పుకుంటే, ఆధునిక యుగంలో ఉండేటటువంటి పీఠికల్లో ఈ పీఠికాకర్తలు ఆ కవి యొక్క కవిత్వ లక్షణాల్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఇది ప్రాచీనానికి ఆధునికానికి ఉండేటటువంటి తేడా. ఆ తరువాత వారు చేసిన మరో ప్రతిపాదన, తెలుగు కావ్య పీఠికలు ఫ్యూడల్ వ్యవస్థకి సంకేతం అని చెప్పేటప్పుడు ప్రభువుకి, కావ్యానికి లేదా కథానాయకుడికి, ప్రభువుకి అంటే అంకితం తీసుకునేవాడికి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, వీటన్నిటిని గురించి కూడా మాట్లాడుతూ
అవతారికలు అలా పెరగటం వెనక చాలా మంచి మాట ఒక ఆలోచన ఏం చేస్తారు అంటే, సంస్కృతంలో క్షత్రియులే రాజులుగా ఉన్నటువంటి కావ్యాలు లేదా రచనలు ఉన్నాయి. తెలుగు నేలలో శూద్రుడే మొత్తం రాజులుగా ఉన్నటువంటి ఒకానొక సమాజం. కాబట్టి ఆ రాజులకి మేము ఫలానా వాళ్ళలాగా అని చెప్పుకోవలసిన అవసరం ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్వభావం ఈ కవుల యొక్క స్థుతి పెరగటానికి కారణమయ్యింది అని ఒక మౌలికమైనటువంటి ఆలోచన చేస్తారు. అదే సందర్భంలో వారు ఒక అంశం అంటారు, అంగ్రిబౌడి కావ్యము అర్హము కాదు అని అప్పకవి మాటల్ని ఉదహరిస్తూ, మొల్లా చేమకూరల కవి లాంటి వ్యక్తుల యొక్క కర్తృత్వ వివాదాలు ఎక్కువగా కనిపిస్తాయి. కృష్ణదేవరాయల లాంటి వాళ్ళ దగ్గర కర్తృత్వ వివాదాలు ఎక్కువగా కనిపిస్తాయి. దానికి కారణం కూడా ఈ దృష్టితో ఆలోచించవలసి ఉంది అంటారు. చాలా గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, అప్పకవి ఈ మాట మాట్లాడేటటువంటి కాలానికంటే ముందే బ్రాహ్మణేతర వర్గంగా చెప్పబడేటటువంటి కవులు చాలా మంది ఉన్నారు. అయినా ఆయన ఆ మాట అనడానికి సరే కారణాలు వేరే ఉన్నాయి. వేరే అంటే నా ఉద్దేశం చేమకూర వెంకట కవి ప్రస్తావన ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ వివాదాలు కామినేని మల్లారెడ్డి మీద, గోన బుద్ధారెడ్డి మీద, ఆ తర్వాత సింగ భూపాలుడి మీద, రాజులుగా అంటే రాజ్యాన్ని పరిపాలించగలిగేటటువంటి ఇవాళ అగ్రవర్ణంగా చెప్పబడేటటువంటి వాళ్ళ మీద రాలేదు. ఇది ఒక డిస్కోర్స్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పీఠికలని ప్రస్తావించే సందర్భంలో ఫ్యూడల్ వ్యవస్థకి సంకేతం అనటానికి ఒక చారిత్రకమైన కారణాన్ని, సాహిత్యపరమైనటువంటి కారణాన్ని, సామాజికమైన కారణాన్ని మూడింటిని ఒక నేపథ్యంగా చేసుకొని పీఠికల్లో అలాంటి స్వభావం ఉండటానికి గల కారణాల్ని, సంస్కృతాన్ని, తెలుగుని రెండిటి మధ్య పీఠికల్లో వచ్చినటువంటి తేడాని వ్యక్తం చేస్తూ విశ్లేషణ చేస్తూ వారు ఈ విషయాన్ని ప్రతిపాదించారు. ఆ తరువాత ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి వారు చేసినటువంటి పనుల్లో అంటే, తెలుగు సాహిత్యానికి ఉద్యమ కవిత్వంగా చెప్పబడే దాంట్లో సరే వారు దిగంబర కవిత్వాన్ని కూడా ఒక ఉద్యమంగా భావించి చెప్పారు. అది ఉద్యమమా ధోరణ ఇట్లాంటి చర్చలన్నీ తర్వాత రోజుల్లో మనకు కనిపిస్తాయి. అభ్యుదయ సాహిత్యము, విప్లవ సాహిత్యము, దిగంబర కవిత్వము అంతకుముందు ఉండేటటువంటి వాటిలో కనిపించేటటువంటి పీఠికలన్నీ కూడా ఉద్యమ సాహిత్యంలో కనిపిస్తే, ఆ తరువాత ఉద్యమేతర దాంట్లో హేతువాదము, సంప్రదాయవాదము, అనుభూతివాదము కనిపిస్తాయి. హేతువాదం దృష్టిలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారిది అసలు సరైన హేతువాదమేనా అన్న ఒక చర్చ కూడా చేస్తారు వారి పీఠికల ఆధారం. వారిది బ్రాహ్మణ పౌరోహిత్యపు వ్యతిరేకత కాదు వారిది. బ్రాహ్మణ పౌరోహిత్యానికి సంబంధించిన వ్యతిరేకతే తప్ప పౌరోహిత్యం మీద వ్యతిరేకత కాదు అనే ఒక ఆలోచనతో ఆయనకి బ్రాహ్మణ ద్వేషమే కనిపిస్తుంది తప్ప హేతువాద దృష్టి అంతగా లేదు, ఉండవలసినంత లేదు అని రాహుల్ సాంకృత్యాయన్ ఇట్లా కొంతమంది చారిత్రకంగా హేతువాద దృష్టితో ఆలోచించిన వాళ్ళకి వీరికి మధ్య ఉండేటటువంటి తేడా ఏమిటి అని మాట్లాడుతూ ఆ పీఠికల ఆధారంగానే వ్యాఖ్యానిస్తారు. ఆ తరువాత ఈ మొత్తం సిద్ధాంత గ్రంథంలో తెలుగు అవతారికలన్నీ కూడా సంస్కృతీకరణకు గురయ్యాయి అన్నది ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. ఇక్కడ సంస్కృతీకరణకు గురయ్యాయి అన్నది వారు 90లు 80ల్లో రాసినప్పుడు మొత్తం తెలుగు సాహిత్యాన్ని అంచనా వేసుకొని కల్చరలైజేషన్ అన్న అర్థంలోకి తీసుకొచ్చారు. కానీ పీఠికలో తొలి సందర్భంలో అంటే పీఠిక పుస్తకంలో రాసినప్పుడు తొలి 2-3 అధ్యాయాల్లో సంస్కృతీకరణ అన్నప్పుడు సంస్కృత ప్రభావము అనే అర్థంలోను, ఆ తర్వాత మనం గమనించినప్పుడు కల్చరలైజేషన్ అనేటటువంటి ఒకానొక పద్ధతిలోనూ తెలుగు పీఠికల యొక్క పరిణామం అంతా కనిపిస్తుంది అని ఒక ప్రాచీన కావ్యాల పీఠికల్ని కేంద్రంగా చేసుకుని మాట్లాడేటటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అట్లాగే
వివాదాస్పదమైనటువంటి పీఠికలు. నగ్నముని కొయ్యగుర్రానికి చేకూరు రామారావు గారు పీఠిక రాస్తూ ఇదే తొలి మహాకావ్యం, ఆధునిక తొలి కావ్యం ఇలాంటి లక్షణాల వల్ల అంటే నా దేశం నా ప్రజలలో మీరు చెప్పినటువంటి రచనలోనే శేషేంద్ర శర్మ రాసిన ఆ రచనలోనే ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటే మీరు కొయ్యగుర్రాన్ని ఎట్లా మొట్టమొదటి ఆధునిక మహాకావ్యం అంటారు అని సిద్ధాంత గ్రంథంలో చర్చ చేశారు. ఇక్కడ నేను వారి దృక్కోణాన్ని గమనించమని. మార్క్సిస్ట్ కోణంతోనో లేకపోతే తాను ఆలోచిస్తున్నటువంటి కోణంలోనో ఈ శేషేంద్ర శర్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి అని సైడ్ చేసి ఇవాళ సాహిత్య చరిత్రలో కానీ సాహిత్య విమర్శలో కానీ సాహిత్య సమాజంలో కానీ ఒకే వర్గం వాళ్ళని వాళ్ళు తోసుకుంటూ పోవటం లేదా అదే క్రమంలో ఉండేటటువంటి వాళ్ళనే తమ సిద్ధాంత గ్రంథాల్లో లేదా తమ ఆలోచనల్లో ప్రస్తావించుకుంటూ పోయేటటువంటి ఒకానొక సమాజం పెరుగుతూ ఉన్నది. అలాంటి ఒకానొక లక్షణం లేనటువంటి స్థితి తెలుగు పీఠికలో మనం గమనించవచ్చు. ఆ మాట ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు ఉద్యమేతర కవిత్వాన్ని ఎన్నుకోవటంలో కూడా సాహిత్య చరిత్ర దృష్టి. వారు ముందే అన్నట్టు సాహిత్య చరిత్రకి విశ్లేషణకి అవకాశం ఉన్న ఏ దాన్ని తాను వదిలిపెట్టను అనటంలో శేషేంద్ర శర్మ గారి యొక్క నా దేశం నా ప్రజలలో అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తొలి ఆధునిక మహాకావ్యం మీది ఎట్లా అవుతుంది అని తనకు పాఠం చెప్పినటువంటి తన గురువు చేకూరి రామారావు గారిని గురించి కూడా అక్కడ ప్రస్తావిస్తారు. భాషాశాస్త్రం పాఠాలు విన్నారు అంటే ఇట్లా ఈ గ్రంథాన్ని గురించి మాట్లాడేటప్పుడు వారు ఎన్నుకున్నటువంటి ఒకానొక ఫ్రేమ్ జాగ్రత్తగా గమనించి వారు ఇచ్చిన పాద సూచికల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే 2 వాక్యాలున్నటువంటి పీఠిక దగ్గర నుంచి 180 పేజీలు 140 పేజీలు ఉన్నటువంటి పీఠికల దాకా ఆ పుస్తకాల పేర్లు ఇచ్చారు. ఏముందండి ఆ పుస్తకం తీసేది, ఇందులో 2 వాక్యాలే ఉన్నాయని చెప్పేది కదండి, ఏముంది అందులో అని అంటారు ఎవరన్నా. కాదది. ప్రతి పుస్తకంలోనూ పీఠిక యొక్క నిడివిని నిర్ణయించుకోవటం కోసం ఆయన పడినటువంటి శ్రమ అట్లా ఉంది. అట్లాంటి ఒకానొక కేంద్రంగా అలాంటి ఒకానొక స్వభావాన్ని తీసుకొని తెలుగు పీఠిక పైన మొత్తం తెలుగు సాహిత్య పరిణామాన్ని, తెలుగు సాహిత్యం యొక్క ఆలోచన విధానాన్ని పీఠిక ఏ రీతుల్లో వ్యక్తం చేసుకుంటూ వచ్చింది, ఏ రీతుల్లో అంచనా వేసుకుంటూ వచ్చింది అన్నది వారు ప్రధానంగా మాట్లాడినటువంటి అంశం. ఆ తరువాత ఇంకో మౌలికమైనటువంటి విషయం ఏమిటి అంటే వారి తరువాతి కాలంలో ఉన్న ఆలోచనల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ సాహిత్యంలో కూడా ఇది ఆగిపోయి కొత్తది ప్రారంభమైంది అన్నది లేనే లేదు అన్నది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయము, అవగాహన చంద్రశేఖర్ రెడ్డి గారిలో ఉంది. దానికి అనేక ఉదాహరణలు వారు చెప్పగలరు. ఇక్కడ ఆధునిక పీఠికలకి సంబంధించినటువంటి ఒకానొక పద్ధతి ప్రాచీన సాహిత్యంలో ఉన్న పీఠికల్లోనే ఉంది. ప్రాచీన సాహిత్యంలో ఉన్న పీఠికలు అంటే అవతారికలు ప్లస్ వాటికి వచ్చినటువంటి ముద్రణ పీఠికలు. వాటిలోనే కావ్యావతారికల్లోనే అలాంటి లక్షణం మనకి కనిపిస్తుంది. అంటే ఆయన పీఠిక ప్రిఫేస్, ప్రొలాగ్, ఫార్వర్డ్ ఇలా ఫోర్వర్డ్ ఇలా అనేక రకాలైన పేర్లతో ఇంగ్లీషు సాహిత్యం నుంచి వస్తుంది అనే అభిప్రాయాలున్నా చాలా స్పష్టంగా ఆయన ఆధునికమైనటువంటి పీఠికల యొక్క పునాది ప్రాచీన సాహిత్యంలోనే ఉంది అని ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్తారు. ఇది మౌలికంగా గమనించవలసిన విషయం. అంటే కవితా ధర్మాలు కానీ, కవితా లక్షణాలు కానీ, కావ్య ప్రశంస కానీ, కవి స్తుతి కానీ, మరొకటి కానీ వీటన్నిటినీ అవతారికలే వ్యక్తం చేశాయి. వాటి యొక్క కొనసాగింపు ఈ సాహిత్యంలో కనిపిస్తుంది అన్నది
మౌలికమైనటువంటి అంశం. ఆ తరువాత ఇది ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి పీఠికల మీద ఎట్లా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నది ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. ఆ తరువాత పీఠికల్లో ఏంటి ప్రధానంగా ఉండేది అనేటటువంటి చర్చించేటటువంటి సందర్భంలో వారు ఇవాళ 80ల తరువాత అనేక రకాలైనటువంటి స్త్రీవాద ఉద్యమానికి సంబంధించిన నిర్వేగాలు, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, పొక్కిలి, మత్తడి ఇలాంటి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలతోనూ ఇంకో రకంతోనూ వచ్చినటువంటి పీఠికలను ఏవి తీసుకున్నా కూడా ఈ పీఠికల యొక్క లక్షణాన్ని భిన్నంగా, ఈ పీఠికల యొక్క విషయాన్ని భిన్నంగా విశ్లేషించినటువంటి వివరించినటువంటి పీఠికలు లేవు. అంటే పీఠిక ఇప్పటికీ కొత్త రూపాన్ని, కొత్త రకమైన దాన్ని సంతరించుకోలేదు. అయితే వారి కాలానికంటే, పరిశోధన కంటే ముందే చేతనావర్తం లాంటి పీఠికలు, అందులో పీఠిక కాదు, నేను 1-2 సందర్భాల్లో చేతనావర్తం పీఠికలు ఇందులో చర్చించలేదు సార్ మీరు అని అడిగితే అప్పుడేమి నా అమాయకత్వాన్ని మన్నించారు. తర్వాత రోజుల్లో ఒకసారి మాత్రం సార్ మీరు ఏం అనలేదు దాని గురించి అంటే, అందులో పీఠికలు ఎక్కడ ఉన్నాయా, వెనుక మాటలు కదా అన్నారు. అంటే మొత్తం పుస్తకం తరువాత శివరిక భూమిక పేరుతో సుప్రసన్న గారు తొలి సంపుటికి రాస్తే, అనుశీలన పేరుతో కోవెల సంపత్ కుమారాచారి గారు రెండవ సంపుటికి రాశారు. అవి రెండు కూడా పుస్తకం అయిపోయిన తర్వాత ఉన్న మాటలు. మరి ఆ పుస్తకం తరువాత ఉన్న మాటల్ని ఏ మాటతో పిలవాలి? అవి కూడా పుస్తకంలో ఉన్న విషయాలనే చెప్తున్నాయి కదా అన్నది ఒక్కటి మాత్రం నాకు ఆ పీఠికల పుస్తకంలో మా గురువు గారి దగ్గర నుంచి నాకు జవాబు దొరకలేదు. కానీ మిగతా ఏ విషయాన్ని ఇలా దీని గురించి ఈయన ఏమంటాడు అని మనకు అనుమానం వచ్చే లోపల 4 అడుగులు ముందుకు వెళ్ళగానే మనకు ఆ అనుమానం తీరిపోతుంది. అట్లాంటి ఒకానొక భాషలోను, వాక్య విన్యాసంలోను, చెప్పే విషయంలో ఉన్నటువంటి సారల్యంలోను అట్లా చాలా సంక్లిష్టత లేకుండా ఎంతటి గహనమైనటువంటి విషయాన్నైనా సరే ఒక చారిత్రకమైనటువంటి దృక్కోణంతో మొత్తం సాహిత్య పరిణామాన్ని మనసులో పెట్టుకొని దాన్ని వ్యాఖ్యానించేటటువంటి ఒకానొక శైలి తెలుగు పీఠికలో అడుగడుగునా కనిపిస్తుంది. అలాంటి ఒకానొక అంశంలో ఏమి వారు ఈ పుస్తకం ద్వారా ప్రతిపాదించదలుచుకుంది, లేదా ఈ పుస్తకం ద్వారా వారు ఏమిటి చెప్పదలుచుకుంది అని అంటే, పీఠికల యొక్క పరిస్థితి దినదినము అధ్వాన్నం కావటం కూడా ఆయన ఆ రోజుల్లోనే గమనించారు. దానికి శ్రీశ్రీ లాంటి వాళ్ళని కొంతమందిని కూడా ఉదాహరణగా తీసుకున్నారు కూడా ఆయన తరువాత రోజుల్లో రాసిన వ్యాసాల్లో. ఎవరైనా తన దగ్గరికి పీఠిక రాయించుకోవడానికి వస్తే నేను వాడి యొక్క మంచిని మాత్రమే చెప్తాను అని శ్రీశ్రీ నిర్ణయించుకోవటం, ఇలాంటి వాటి ప్రస్తావన కూడా తరువాతి రోజుల్లో రాసిన శ్రీశ్రీ పీఠికల మీద వాటికి రాసిన వ్యాసాల్లో కూడా వారు ప్రస్తావన చేశారు. కాబట్టి సాహిత్య సృష్టి అనేటటువంటి ఒకానొక అంశాన్ని కేంద్రంగా చేసుకుని కవులు, కొత్త తరం కవులు లేదా కొత్తగా రాసేవాళ్ళు పైతరం వాళ్ళ దగ్గర తమకొక యోగ్యతా పత్రం కావాలి, తమని నలుగురు గుర్తించాలి అనే ఒకానొక లక్షణంతో రాయించుకునేటటువంటి పీఠికల దగ్గర క్రమ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తే లోపాలు చెప్పకుండా, వాళ్ళని సరిదిద్దకుండా వస్తున్నటువంటి పీఠికల వల్ల సాహిత్యానికి కొంత నష్టం వస్తుంది, కొంత ఆ పరిస్థితులు రాబోతున్నాయి అన్నటువంటి అవగాహన ఆ రోజుల్లోనే చెప్పినటువంటి గ్రంథం తెలుగు పీఠిక. ఇక ఈ మొత్తం క్యాన్వాస్ లో దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇవాళ తెలుగు పీఠిక అని ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే వాళ్ళకి అంశం లేదు. అదేమిటండి, గురువు గారు 87లో చేశారు,
మళ్ళీ ఇప్పుడు 25లో ఉన్నాం. 40 ఏళ్ళైంది కదా. ఈ 40 ఏళ్లలో ఎన్నో కొత్త పీఠికలు వచ్చుంటాయి కదా, ఎన్నో పుస్తకాలకి పీఠికలు వచ్చుంటాయి కదా. వాటి గురించి ఏం మాట్లాడరు? మాట్లాడేందుకు అవకాశం లేదా అంటే, ఏం మాట్లాడినా అందులో ఏముంది అని మాట్లాడగలం తప్ప ఆ నిర్మాణంలో కొత్తగా వచ్చిన మార్పు ఏం లేదు. అందువల్ల తెలుగు పీఠికల్లో వ్యక్తుల మీద పీఠికలు, చేరా గారు రాసిన పీఠికలు, రాజపాళెం గారు రాసిన పీఠికలు, మా గురువు గారు రాసిన పీఠికలని, అలా ఒక పీఠికల్ని, ఒక రచయిత రాసిన పీఠికల్ని ఎన్నుకొని పిహెచ్డీలు చేయవచ్చు. కానీ పీఠిక మీద మళ్ళీ పిహెచ్డి చేయటానికి కొత్త వస్తువు పుట్టింది తప్ప, కొత్త విషయం పుట్టింది తప్ప, దాని నిర్మాణంలో కానీ దాని విషయంలో కానీ పెద్దగా మార్పులు రాలేదు. అయితే గురువు గారి కాలానికే ఉన్న తరువాతి కాలంలో విస్తృతమైంది ఒకటేమిటి అని అంటే, జిల్లా కవితా సంకలనాలు, జిల్లా కథా సంకలనాలు వస్తున్నప్పుడు వాటికి రాస్తున్నటువంటి పీఠికలు సంపాదకుడుగా ఉన్నవాడు రాస్తున్నాడు పీఠిక. వాటిని గురించి కూడా గురువుగారు ప్రస్తావించారు. అంతకంటే వైతాళికులు లాంటి సంకలనాలు, ఇంకొన్ని సంకలనాలు, హిరణ్య గర్భ లాంటి సంకలనాలు ఆ రోజుల్లో వచ్చాయి. సంపాదకుడే పీఠిక రాస్తున్నటువంటి కొన్ని సంకలనాల గురించి వారు ప్రస్తావించినారు. ఇటీవలి కాలంలో వర్గము, దృక్పథము, ప్రాంతము ఆధారంగా కొన్ని పీఠికలు వస్తూ ఉన్నాయి. వాటిని రూపపరంగా పెద్ద మార్పులేం లేవు, కానీ విషయపరంగా అక్కడక్కడ సంపాదకుడే పీఠికాకర్త అయితే ఎలా ఉంటుంది అన్నది ఒకానొక పద్ధతి ఇటీవలి కాలంలో కనిపిస్తుంది. అయితే కె రంగనాథాచార్యులు గారు లాంటి వాళ్ళు పీఠికలు రాస్తున్నప్పుడు అది పీఠిక కాదు, సంపాదకీయము కాదు, అందులో ఉన్న వ్యాసాలకి కొత్త జోడింపులాగా ఉండేటటువంటి పద్ధతిలో కూడా రాసినవి మనకు కనిపిస్తాయి. వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఈ 40 ఏళ్లలో వచ్చిన పీఠికలు వస్తుపరంగా, విషయ వాద వివాదాల పరంగా చెప్పే అవకాశాన్ని కల్పించే పరిశోధనలు వచ్చే అవకాశం ఉంది. కానీ పీఠికా స్వరూప స్వభావాలను గురించి మరేదైనా మాట్లాడేటటువంటి అవకాశము లేని విధంగా దాని స్వరూప స్వభావాల్ని చర్చించినటువంటి గ్రంథం తెలుగు పీఠిక. అదే సందర్భంలో నేను మొదటే ప్రస్తావించినట్టు తెలుగు పీఠికల్ని కొన్నిటిని జాగ్రత్తగా, ప్రాచీన కావ్య ముద్రణ పీఠికలు ఉన్నాయి, జాగ్రత్తగా వాటన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకుంటూ వస్తే ప్రాచీన సాహిత్య చరిత్ర అవగాహన వస్తుంది. అట్లాగే ఆధునిక సాహిత్యానికి సంబంధించిన పీఠికల్ని మనం పెట్టుకుంటూ వస్తే ఒక క్రమ పరిణామంగా ఉండేటటువంటి సాహిత్య చరిత్ర యొక్క అవగాహన వస్తుంది. అయితే ఏ పీఠిక ఎన్నుకోవాలి అన్నదే సమస్య. ఎందుకంటే ఒకరిది ఎన్నుకుంటే ఇంకోళ్ళది ఎన్నుకోలేదు, నాదెందుకు తీసుకోలేదు అని భావించేటటువంటి సాహిత్య సమాజం పెరిగింది కాబట్టి ఆ సమస్య వస్తుందేమో. కానీ అలా ఒక క్రమ పరిణామాన్ని కేంద్రంగా చేసుకుని వచ్చేటటువంటి సాహిత్య పీఠికల్ని గురించి అధ్యయనం చేయటానికి వారు జాబితాలో ఇచ్చిన కొన్ని పీఠికల్ని అలా ఒక వరుసలా పెట్టుకుంటూ వస్తే ప్రాచీన ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణం అవుతుంది అని విశ్వసిస్తూ, ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అభ్యుదయ రచయితల సంఘం వారికి, నా జ్ఞానాన్ని ఎంతో కొంత నిరంతరం పెంచుతూ తమ ఆలోచనలతో నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ఇద్దరు చంద్రశేఖరులు ఇక్కడే ఉన్నారు ఇవాళ. వారిద్దరికీ నమస్కారాలు తెలుపుతూ కృతజ్ఞతలు.